ప్రముఖ యోగా గురువు పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద ఎక్కలేరు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వామి శివానంద మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యోగా రంగానికి స్వామి శివానంద చేసిన విశిష్ట సేవలను ప్రధానమంత్రి మోదీ కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి అని, ఆయన లేని లోటు యోగా రంగానికి తీరనిది అని ప్రధాని పేర్కొన్నారు. 1896 ఆగస్టు 8న అవిభజ్య భారతదేశంలోని సిల్హెట్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించారు. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన పశ్చిమ బెంగాల్లో ఓ ఆశ్రమంలో గురు ఓంకారానంద గోస్వామి సంరక్షణలో పెరిగారు. అక్కడే ఆయన యోగా మరియు ఆధ్యాత్మికతకు పునాది వేశారు. స్వామి శివానంద తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. గత 50 సంవత్సరాలుగా ఒడిశాలోని పూరిలో సుమారు 400 నుంచి 600 మంది కుష్ఠరోగులకు సేవలందిస్తూ నిస్వార్థంగా జీవించారు. యోగా రంగానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి గుర్తింపుగా 2022లో పద్మశ్రీ అవార్డు లభించింది. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించినప్పుడు ఆయన తెల్ల దోవతి, కుర్తా, చెప్పులు లేకుండా వేదికపైకి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్వామి శివానంద మరణంతో యోగా మరియు ఆధ్యాత్మిక ప్రపంచం ఒక గొప్ప గురువును, నిరంతర సేవామూర్తిని కోల్పోయింది.